దేవునికి స్తోత్రం కూడి వచ్చిన మీ అందరికీ నా పేరు డాక్టర్ బాబు. జాన్ పాస్టర్ గారి చర్యలో నేను రక్షించబడ్డాను. కష్టం గారు ఉన్నారు, వినయ్ కూడా సేవలో మాట్లాడుతున్నాడు. కొండాపురంలో ఒక సంఘం ఉంది. 30 సంవత్సరాలు చేసాం. 31వ సంవత్సరం నా కుమారుడు అక్కడ ఆరాధన నడిపిస్తున్నాడు. ప్రభు నాతో మాట్లాడేది ఏంటంటే, కేవలం నీ సంఘాన్ని నువ్వు బలపరచడం మాత్రమే కాదు, ఇతర సంఘాలను కూడా బలపరచాలని దేవుడు నాతో మాట్లాడాడు. ఆమె అందువలన పోయిన వారం ఇక్కడ దగ్గరలో ఒక చర్చిలో వాక్యం చెప్పారు. వారం నుంచి వారం, మొదటి వారం నేను చర్చిలో ఉండాలి కనుక ఈ వారం కూడా నేను వీలు చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, 2 షరతులతో ఈ పరిచయం మళ్ళీ ప్రారంభించాను. ఇంతకుముందు కూడా చర్చస్కి వాక్యం చెప్పేవాడిని. ఒకటి, కానుక ఏమి తీసుకోకుండా. 2వది, భోజనం కూడా లేకుండా. నాకు దేవుడిచ్చిన వాక్యాన్ని మీతో పంచుకోవాలని మేము ఆశించాం. సాధారణంగా ఎవరు ఇలా చెప్పరు. ఆమె పోయిన వారం నేను చర్చకి వెళ్ళాను. వాళ్ళు కానుక ఇవ్వలేదు, భోజనం కూడా పెట్టారు. ఎందుకంటే నేను అలాగే అడిగాను కానీ ఎవరికి స్తోత్రం. సంతోషంగా నేను ఇంటికి వచ్చాను. దగ్గరే చర్చది. సరే, అందరూ ఈరోజు బైబిల్ చదువుకొని వచ్చారా? ఎంతమంది బైబిల్ చదువుకొని వచ్చారు? ఓకే, కొంచెం ఎత్తుగా చూపించిన తక్కువ మంది కనపడుతున్నారు. ఓకే, ఎంతమంది ప్రార్థన చేసుకొని వచ్చారు? దీనికి కొన్ని చేతులు ఎక్కువ వేస్తాయి. ఎందుకంటే దినమంతా కాపాడాలని, ఎక్కడైనా కక్కడైతుందేమో, ఏమైనా ఆపదైతుందేమో అని ఆపద మొక్కులు ఇచ్చిన ప్రేయర్ చేసుకున్నాం. కానీ దేవుడు బిడ్డల ఆత్మీయంగా మనం ఎదగాలంటే ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి. నేను ఈరోజు 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం నా దినవాక్యం చదువుకుని వచ్చాను. ఏ అంటే బైబిల్ చదువుకోమని అంటాం. ఏబిసిడీలు మీరు నేర్చుకొని పోయి ఉండొచ్చు. బి అంటే ప్రార్థన చేయాలి. సి అంటే ఉపవాస ప్రార్థన చేయాలి. డి అంటే చర్చికి రావాలి. ఆమె ఇలాగే ఆల్ఫాబెట్స్లో ఈ అంటే దేవుడికి సాక్షిగా బ్రతకాలి. అలాగే చాలా విషయాలు ఉన్నాయి. ఇది ఏబిసిడీలను మనం తప్పనిసరిగా పాటించాలి. క్రమంగా దేవుని మందిరానికి కూడా వినయ 11:15కి మీరు ఇక్కడికి వస్తే బాగుంటుంది. కరెక్ట్గా బడి వేయటం 11:15. రైతులో సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్ల నడుచుకోవాలని బైబిల్. సరే, ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడి ఎంతమంది వచ్చారు? ప్రభా నాతో మాట్లాడాలని మీరు ప్రేయర్ చేసుకుని వచ్చారా? వస్తే దేవుడు తప్పనిసరిగా మాట్లాడతారు. అయితే కేవలము విని వెళ్ళిపోవడం మాత్రమే కాదు. మీరు బైబిలే చదవకుండా వచ్చారంటే మరి ప్రసంగాలు ఎంతవరకు పాటిస్తున్నారో నాకు అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఆమె ఈరోజు క్రైస్తవ కుటుంబం గురించి మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. సాధారణంగా ఇటువంటి అంశాల మీద సరైన బోధనే చెప్పలేదని నేను అనుకోవడం లేదు, కానీ సరి అయిన అవగాహన. క్రిస్టియన్ ఫ్యామిలీ, క్రైస్తవ కుటుంబం అంటే ఎలా ఉండాలి, ఎలాగ ఏర్పడాలి, ఈ విషయాలు మీకు చెప్తాను. ఒకవేళ రాసుకోగలిగిన వారు మీరు రాసుకోండి. చాలా కష్టపడి ఎన్నో గంటలు, ఎన్నో దినాలు స్టడీ చేసి నోట్స్ తయారు చేసి రైతులా. కనుక క్రైస్తవ కుటుంబం మన కాంక్ష. కుటుంబము వివాహం ద్వారా ఏర్పడాలి. ఎలాగ ఏర్పడాలి?
వివాహం ద్వారా. వివాహం లేకుండా చాలా కుటుంబాలు ఉన్నాయి. ఎసాను వాళ్ళు కలిసి జీవిస్తున్నారు, వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. కానీ దేవుడు ఆమోదించిన కుటుంబాలు కాదు, సమాజం ఆమోదించిన కుటుంబాలు కాదు. అనే కుటుంబం అన్నది క్రైస్తవ వివాహము ద్వారా ఏర్పడాలి. దేవునికి స్తోత్రం. వివాహం అనే వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. ఏదైనా తోటలో ఆదాముకు సాటి అయిన సహాయం ఎవరు చేశారు? దేవుడు చేశారు. అతని వెంట ఆమెను తోడుకొని వచ్చారు. వివాహము దైవ చిత్తానుసారంగా చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మరి దేవుని చిత్తం అంటే వాళ్ళు ఒప్పుకున్నారు, వీళ్ళు ఒప్పుకున్నారు అంటే దేవుని చిత్తం అని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. మాట తెలుసు. దేవునికి స్తోత్రం. వివాహము దైవ చిత్తానుసారంగా చేసుకోవడం అంటే నేను నా వ్యక్తిగత అనుభవాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చాలా మంది ఈ వివాహం దగ్గర చాలా తొందర పడతారు, తప్పుడు అడుగులు వేస్తారు. అందువలన కుటుంబాలు నాశనం అయిపోతుంది. వారి జీవితంలో నిజమైన సంతోషము లేదు. దేవునికి స్తోత్రం. నేను నా వివాహాన్ని ఏ విధంగా చేసుకున్నానో ఒకసారి మీతో చెప్తాను. ఒకవేళ ముందు చెప్తే మీతో వినండి. మరి నేను నా ప్రేయర్ డైరీలో ఫస్ట్ అంశం ఏమొచ్చిందంటే, ఒక అమ్మాయి యొక్క వివాహం అంటే నా సహోదరుని యొక్క అక్కగారి వివాహం కొరకు ప్రార్థన చేయమని బైబిల్ కాలేజీలో నాతో పాటు చదువుతున్న సహోదరుడు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు. సో బైబిల్ కాలేజ్ అయిపోయింది. వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారు, 1000 కిలోమీటర్ల దూరంలో. నేను అంశం గురించి ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభా, ఈ సహోదరికి వివాహం జరగడానికి సహాయం చేయండి, ఒక భాగస్వామిని దయచేయండి అని నేను ప్రేయర్ చేస్తూ వచ్చాను. అలా ప్రేయర్ చేస్తూ వస్తే ఒక 5 నెలలు ప్రార్థన చేశాను ప్రతిరోజు. చేస్తే ఒకరోజు నాకు ఒక విషయం తెలిసింది. ఏంటంటే ఒక అబ్బాయి ఆమెను వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. నెల్లూరులో ఉంటాడు. ఆయన ఒక బిజినెస్ మ్యాన్ అని నాకు తెలిసింది. ఆ ఫోటో కూడా చూపించాను. నేను చాలా సంతోషపడ్డాను. నా మొదటి ప్రేయర్ రిక్వెస్ట్కి దేవుడు జవాబు ఇచ్చాడు. ఆ పేరు కొట్టేశాడు. ఎందుకంటే వివాహం కుదిరింది కనుక, అంటే వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చాడని విన్న తర్వాత ఆ పేరు డైరీ నుంచి కొట్టేశాడు. సరే, నా అబ్బాయి 1000 కిలోమీటర్ల దూరం వెళ్ళి అమ్మాయిని చూసి ఒక ప్రశ్న అడిగాడు. అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ ఉందా అని అడిగాడు. ఈరోజు అందరూ అదే చూస్తున్నారు. దేవుడు ఉన్నాడా లేదా కాదు, విశ్వాసే కాదా ఏం చూడాలి, గవర్నమెంట్ జాబ్ ఉందా లేదు, అంతే కదా. కామన్, అందరూ కూడా అదే వెతుకుతూ ఉంటారు. సరే, లేదని చెప్పారు. చెప్పగానే నాకు ఈ సంబంధం వద్దని ఆయన వచ్చేసారు. సరే, మళ్ళీ నాకు ఈ ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు. అయ్యా, ఇలాగ వచ్చాడు, కానీ నాకు చేసుకోవడానికి ఇష్టపడలేదు, గవర్నమెంట్ జాబ్ లేనందువలన మీరు దయచేసి మళ్ళీ ప్రార్థన చేయగలరా అని చెప్పారు. నేను మళ్ళీ ప్రేయర్ చేస్తూ వస్తుంటే ఒక రోజున దేవుడు నాతో మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడడం అన్నది చాలా పెద్ద సబ్జెక్ట్. అది మీకు ఇంత త్వరగా నేను చెప్పలేదు. దేవునికి స్తోత్రం. కనుక చాలా రకాలుగా ప్రభువు మాట్లాడతాడు. దేవుని చిత్తమైతే ఒకరోజు దేవుడు ఎలా మాట్లాడతాడు అన్నది మనం నేర్చుకోవచ్చు. దేవుడు నాతో మాట్లాడి ఏమన్నాడంటే, ఆమెనే నీ భార్య అన్నాడు. అనగానే నాకు షాక్ అయిపోయింది. ఎందుకంటే నాకు అటువంటి ఉద్దేశం లేదు. సరే అని కొంతమంది దైవ సేవకులతో, తోటి సహోదరులతో నేను విషయాన్ని షేర్ చేశాను, చెప్పాను. చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, ఆ అమ్మాయి వాళ్ళకి తెలుసు కనుక ఆమె నెమ్మదిగా ఉంటుంది, మీరు కూడా నెమ్మదిగా ఉంటారు కనుక మీ ఇద్దరికి సెట్ అవుతుంది, బాగుంటుంది అని చెప్పారు. అన్నా కూడా నేను అంతగా ఇష్టపడలేదు. సరే, ఒకరోజు దేవుని చిత్తం తెలియపరచబడ్డది, కానీ నేను ఒప్పుకోవడం లేదు. ఒకరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా లేవకుండా మోకరించి ప్రేయర్ చేశాను. మీరు అది నమ్మాలి. రైతులా లేవలేదు. ఇక్కడ మోకాళ్ళని ఒక 2 మంచాల మధ్యలో ప్లేస్లో అక్కడ మోకరించి ప్రేయర్ చేయడం మొదలుపెట్టాను. సాయంత్రం 5 గంటలకు ఆమె పేరు శోభ అన్న స్వరం వినపడదు. ఒక్కసారిగా
శోభ 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 1 hour వినిపించి అప్పుడు నేను ప్రేయర్లో దేవుడితో ఏమన్నానంటే నేను చేసుకుంటాను ప్రభువా. హల్లెలూయా. ఆ తర్వాత పాస్టర్ గారికి చెప్పాను, వారికి చెప్పండి ఇలాగ దివాకర్ ప్రేయర్ చేస్తే మీ అమ్మాయిని చేసుకోవాలని దేవుడు మాట్లాడేట కనుక మీరు కూడా ప్రార్థన చేసి అది దేవుడి చిత్తమో కాదో మీరు కూడా తెలుసుకొని దాన్ని చేస్తారో చెప్పొచ్చని వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత వాడు చెప్పింది ఏంటంటే మేము ప్రేయర్ చేస్తున్నాం అని చెప్పారు. వాడు హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వాళ్ళు. సరే అని వాళ్ళు ఎంతసేపు ప్రేయర్ చేశారంటే 1.5 సంవత్సరం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కానీ దేవుని చిత్తం వాళ్ళకి బయలుపరచబడలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే సంబంధాలు వెతుకుతున్నారు ఇది వచ్చిన తర్వాత కూడా. ఎందుకంటే నేను పాస్టర్ కదా, నాకు పెద్ద ఆదాయము లేదు. ఏ ఆడపిల్ల తండ్రి అయినా మరి చేసుకున్న వాడు అల్లుడు ఏదన్నా ఆదాయం ఉంటే నా కుమార్తెను పోషిస్తాడు, బాగా చూసుకుంటాడని ఆశపడతాడు. అందువల్ల వాళ్ళు ఎన్ని సంబంధాలు వెతికినా అవన్నీ కూడా క్యాన్సల్ అయిపోయాయి. ఒక సంబంధానికి పోతుంటే వాళ్ళ చిన్నమ్మ ఈమె ఆ రిక్షాని తిరగబడిపోయినాడు తిరుపతి. అప్పుడు అనిపించిందంట వాళ్ళకి, ఒక అతను చేసుకుంటానంటున్నాడు, ప్రేయర్ చేయమని అడిగాము ఆమె మ్యారేజ్ గురించి. మనం ఎందుకు ఇలా తిరుగుతున్నాం ఇంత దూరాలు? అక్కడి నుంచి హైదరాబాద్ 1000 కిలోమీటర్లు, ఇక్కడి నుంచి తిరుపతి ఎంత మీకు తెలుసు, అంత దూరాలు ప్రయాణం చేసి వెతుకుతూ ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళకి అనిపించింది, సరే మా అమ్మాయిని దివాకర్కి ఇచ్చేద్దామని మనసులో అనుకొని వాళ్ళు పాస్టర్ గారికి డేట్ ఫిక్స్ చేయమని చెప్పారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా నా వివాహం జరిగింది. సరే అమ్మాయిని తీసుకొచ్చారు, నేను చూడడానికి పోయాడు, నాతో పాటు దైవజనుడు వచ్చాడు. ఇప్పుడు మా మామగారు నన్ను అడిగారు ఏంటంటే దివాకర్ నీకేం కావాలి అని అడిగారు. అంటే ఇప్పుడు మ్యారేజ్ అనగానే ఎక్కడ వస్తుంది ప్రాబ్లం? ఈ కట్న కానుకల దగ్గర స్టార్ట్ అవుతుంది. అంటే ఎంత కావాలి కట్నం, మీకు ఏం కావాలని అడిగితే మరి దేవుడు నా నోట కూడా పలికించిన మాట, అంకుల్ మీ అమ్మాయిని నాకు ఇవ్వండి, నాకు చాలా ఏం వదిలేసి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే నా వివాహం ₹1 వాళ్ళ ఖర్చు లేకుండా వాళ్ళ కుమార్తె వివాహం, నా వివాహం జరిగింది. దేవుడికి స్తోత్రం ఉంటాయి. ఇలాగా నేను వివాహం చేసుకున్నాను. నా కుమారుని వివాహం కూడా పోయిన సంవత్సరం అంటే 2019 సెప్టెంబర్లో చేశాను. పాస్టర్ గారు కుటుంబ సభ్యులంతా వచ్చారు. ఆ వివాహం ఎలాగ నేను నిర్ణయించానంటే ఒకరోజు నేను ప్రేయర్ చేసుకున్నాను. ఏంటంటే ప్రభువా నా పిల్లలకు మంచి తండ్రిగా, నా భార్యకు మంచి భర్తగా, నా విశ్వాసాలకు మంచి నాయకుడిగా నన్ను చేయని ప్రేయర్ చేసింది. అది నా బర్త్డే రోజు పొద్దున్నే లేచి ప్రేయర్ చేశాను. చేయగానే మా సంఘంలో ఉన్న ఒక అమ్మాయి నా మనస్సులో మెదిలేదు. ఆమె ఎప్పటి నుంచో సంఘంలో ఉన్నది, ఆమె గురించి ఎప్పుడు మనం ఆశ పెట్టుకోలేదు. ఈ అమ్మాయి నాకు కొడలుగా ఉంటే బాగుంటుందని అనుకోలేదు. దేవుడికి స్తోత్రం. ఆ ఉద్దేశంతో మనం చర్చికి రాకూడదు. కొంతమందిని చూసి వీడు నా అల్లుడు అయిపోతే బాగుంటుంది, ఇవి నా కోడలు అయిపోతే బాగుంటుంది అని అంటారు. అది సరైనది కాదు. దేవుడికి స్తోత్రం. అసలు ఆ ఉద్దేశంతో చర్చకు రాకూడదు. ఆమె అలాగే దేవుడు మాట్లాడగా అమ్మాయి తండ్రి గారికి చెప్పాను. ఆ రోజు చర్చికి వచ్చాడు. 2 రోజుల తర్వాత నేను ఇట్లా అనిపించింది ప్రేయర్ చేస్తే, మీరు కూడా ప్రేయర్ చేసి ఎస్ అన్నో ఏదో ఒకటి నాకు చెప్పండి అంటే వాళ్ళు ఊరికి వెళ్ళి వాళ్ళు అందరూ కలిసి అక్కడ ఉన్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని వాళ్ళు ఓకే అని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇలాగా దైవ చిత్తానుసారంగా మనం వివాహము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. స్త్రీ పురుషులు ఇరువురు 2 విభిన్న కుటుంబముల నుండి ఒక చోట సహజీవనము చేయుటకు ఏర్పాటు చేయబడిన వ్యవస్థ కుటుంబము. ఒక విశ్వాసి మరొక విశ్వాసిని వివాహం చేసుకుంటే అది మంచి క్రైస్తవ కుటుంబం. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏంటంటే వాళ్ళని మార్చుకోవచ్చు రండి పెళ్ళైన తర్వాత అని కొంతమంది చెప్తూ ఉంటారు. మరి బైబిల్లో మాట్లాడుతుంది, ఓ స్త్రీ నీ భర్తను రక్షిస్తావు లేదా నీకు? అలాగే పురుషుడు కూడా తన భార్యను రక్షణ అనుభవం నడిపించగలడు లేదా వాళ్ళకు తెలియదు.
కనుక ఒక విశ్వాసాన్ని వివాహం చేసుకోవడం దేవుని యొక్క చిత్తం. మంచి కుటుంబాలే మంచి సంఘానికి, సమాజానికి, దేశానికి కూడా మూలం. దేవుని స్తోత్రం. సమాజానికి పునాది కుటుంబం, అయితే కుటుంబానికి పునాది వివాహం లేక క్రైస్తవ వివాహం. సమాజం ఆమోదించిన నియమాల ప్రకారం జరిగిన వివాహం ద్వారా ఏర్పడిన బంధు సమూహమే కుటుంబం. దేవుని స్తోత్రం. కుటుంబ జీవితంలో దేవునికి ప్రథమ స్థానమును ఇవ్వాలి. దేవుని స్తోత్రం. కుటుంబంలో పురుషుడు నిర్ణయములు తీసుకున్నట్టు ప్రధాన వ్యక్తిగా దేవుడు నియమించాడు. స్త్రీ మంచి కుమార్తె స్థానంలోను, మంచి భార్య స్థానంలోను, మంచి కోడలు స్థానంలోను, తల్లి స్థానంలోను ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరస్పర ప్రేమ, సహనం, సహృదయం, అవగాహన, సమభావన కలిగి ఉండేవారు సుఖపడతారు. ఆమె లేదంటే కష్టపడతారని దాని యొక్క అర్థం. ఆమె ఓకే. క్రైస్తవ వివాహ చట్టాల నుంచి 2 చట్టాలు ఉన్నాయి. ఒకటి ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872 సంవత్సరంలో ఈ మ్యారేజ్ యాక్ట్ ప్రారంభించబడింది. రెండవది ద ఇండియన్ డైవర్స్ యాక్ట్ 1869లో కోర్టు ద్వారా కలిసి జీవించాలనుకోకపోతే వాళ్ళు విడాకులు తీసుకోవచ్చు. 2 చట్టాలు కూడా అమలులో ఉంటాయి. క్రైస్తవ వివాహం చేసుకునే విధానం. వివాహం చేసుకోవాలని స్త్రీ పురుషులు ఎవరు ఏ చర్చిలో సభ్యులో ఆ చర్చి పాస్టర్కి తమ వివరణలను ముందే అందచేయాలి. ఆ వివరణలను చర్చిలో 3 వారాలు ప్రకటిస్తారు. సమాజంలో ఎవరికైనా ఈ వివాహంపై ఆక్షేపణ ఉంటే తెలియజేసే అవకాశం ఇస్తారు. ఎలాంటి ఆక్షేపణ లేకుంటే, అంటే అయిష్టత లేనట్లయితే వారు నిర్ణయించుకున్న తేదీ నాడు సాక్షుల సమక్షంలో చర్చి పాస్టర్ వివాహం జరిపిస్తారు. వింటున్నారా? కొంతమంది నిద్రపోతున్నారు, నేను చూశాను. దయచేసి నిద్రపోవడానికి ఇంత దూరం మీరు రావాల్సిన అవసరం లేదు. వేసలా ఓకే. వివాహం తర్వాత స్త్రీ పురుషులు భార్య భర్తలుగా పరిగణించబడతారు. భర్త ప్రేమ భార్యకు అవసరం, భార్య సహకారం భర్తకు అవసరం. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను పట్టుకునని ఆదికాండం 2:24 రాయబడింది. కీర్తన 45:10లో స్త్రీ నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువును. చూడండి, పురుషుడు పెళ్లి చేసుకోగానే తల్లిదండ్రులను మర్చిపోవచ్చు. అంటే మనం మరవలేము, కానీ ఆల్మోస్ట్ లేకున్నా కూడా పెద్దగా బాధపడరు. కానీ స్త్రీ అలా కాదు, తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. 2 పిల్లలైనా 3 పిల్లలైనా అమ్మ అమ్మ అంటుంటారు. కనుక తల్లిదండ్రులు అంత ఈజీగా స్త్రీలు మర్చిపోలేదు. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక మంచి కుటుంబంగా జీవించాలంటే మన స్వజనమును, మన తండ్రి ఇంటిని మరిచిపోవాలి. అప్పుడే భార్య భర్తలుగా ఒకటిగా జీవించే అవకాశం ఉన్నది. భార్య భర్తలుగా మీరిద్దరు ఒకటే అన్న భావన రావాలంటే మీ తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు కాస్త దూరం అవ్వాలి. నీ తల్లిదండ్రులను సన్మానించాలి, కానీ వారిని నీకు మరియు నీ వివాహ జీవితం మధ్యకు రానివ్వదు. గౌరవిస్తోంది. తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి, కానీ భార్య భర్తల మధ్యలోనికి వాళ్ళని తీసుకుని రాదు. దేవునికి స్తోత్రాలు. అలాగే చాలా కుటుంబాలు విడిపోతున్నాయి. సరే, ఇప్పుడు కొన్ని రెఫరెన్సులు ఎవరు నాకు సహాయం చేస్తారో. భర్త భార్యతో ఏ విధముగా వ్యవహరించవలెను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, భార్యను అవమానపరచకూడదు. మత్తయి సువార్త 1:19. మత్తయి సువార్త 1:19. ఆ మైక్ చదవండి ఇప్పుడు అందరికీ. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక
ఉంటారు అందరూ. అవమానపరచకూడదు, అవమానకరంగా మాట్లాడకూడదు. రెండవది సామెతల గ్రంథం 31వ అధ్యాయం 29వ వచనం. సామెతలు 31:29. మైక్ ఉన్నవాడు మాత్రమే చెప్పాడు, అందరికి వినిపించింది. ఆమె దీన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే భార్యను ఆయా సమయాల్లో మనం మెచ్చుకోవాలి. చేసిన వంటను బట్టి కానీ, చేసిన సహాయం బట్టి కానీ ఏం చేయాలి, మనం మెచ్చుకోవాలి. తమ్ముడు అక్కడ ఫోటో పెట్టి అనుకోండి, చెప్పేది ఓకే. భార్యను ఏం చేయాలి, మెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది ఎంత మంచిగా వంట చేసినా, ఎంత ఇంటిని చక్కబెట్టి శుభ్రంగా ఉంచినా భార్యను అసలు మెచ్చుకోరు. ఎప్పుడు అవమానపరిచే విధంగా మాట్లాడుతుంటారు. అటువంటి సమయంలో భార్య భర్తల మధ్యలో సరైన సంతోషం ఉంది. ఆమె మూడవదిగా భార్యను ప్రేమించాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:25. ఎఫెసీ 5:25. ఎఫెసీ 5:25. చాలా మెసేజ్ వచ్చేసి పురుషులు ఏం చేయాలి, భార్యను ప్రేమించాలి. దేవుని స్తోత్రాలు. తర్వాత నాలుగవదిగా ఎఫెసీ 5:29. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:29. తన శరీరమును ద్వేషించువాడు ఎవరో లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక చాలా భార్యను ఏం చేయాలి, పోషించాలి. రెండవది సంరక్షించాలి. కొంతమంది వివాహం చేసుకుంటారు కానీ భార్యను పిల్లలను పోషించేసుకోకుండా, అటువంటి వారు వివాహం చేసుకోకుండా ఉండడం మంచిది. అనే పురుషుడు అనేవాడు ఏం చేయాలి, భార్యను పిల్లలను పోషించాలి, వారి అవసరతలను తీర్చాలి, వాళ్ళని సంరక్షించాలి. దేవునికి స్తోత్రాలు. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే భార్యను సన్మానించి జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు 3:7. పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉంటారని ఎరిగి ఎక్కువ బలహీనమైన గర్భాన్ని భార్యను సన్మానించి మీ ప్రార్థనకు అభ్యంతరము కలుగకున్నట్టు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. ఏం చేయాలి, భార్యను సన్మానించి వారితో జ్ఞానం చొప్పున ఏం చేయాలి, కాపురం చేయాలి. దేవునికి స్తోత్రములు కలుగుతాయి. ఆమె ఒకవేళ భార్య మా అమ్మగారిని చూసి వస్తానంటే వెంటనే ఏం చేయాలి, మనం పంపించాలి. లేకపోతే వాళ్ళు ఇక్కడే ఉంటారు కానీ వాళ్ళ మైండ్ వాళ్ళ అమ్మ మీద ఉంటుంది. అప్పుడు ఇక్కడ చేసే పనులు ఏది కూడా సరిగా జరగదు. వివాహమైన వారి గురించి నేను చెప్తాను కనుక ఒకవేళ వాళ్ళ తల్లిని జ్ఞాపకం వస్తే వెంటనే వాళ్ళకి ఏర్పాట్లు చేసి నువ్వైనా తీసుకురావాలి, లేదా బస్ అయినా ఎక్కించాలి, ట్రైన్ అయినా ఎక్కించాలి. కనుక జ్ఞానం చొప్పున వారితో కాపాడించాలి. లాస్ట్ పాయింట్ ఏంటంటే భార్యను విడిచిపెట్టకూడదు. 1 కొరింథీయులకు 7:11. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 11వ వచనం. ఆమెతో కాపురము చేయు ఇష్టపడిన ఆమె అతన్ని పరిత్యజించకూడదు. పరిత్యజించకూడదంటే విడిచిపెట్టకూడదు అని అర్థం. దేవునికి స్తోత్రాలు. కనుక ఒక్కసారి పరిశుద్ధ వివాహంలో జత చేయబడిన తర్వాత భర్త ఏం చేయకూడదు, భార్యను విడిచిపెట్టదు. చాలా మంది వదిలిపెట్టేస్తారు. అది సరైన పద్ధతి కాదు. వాక్యం దానికి ఒప్పుకోవటం లేదు. ఇంకెవరైనా సరిగ్గా చదవడం అప్పగించాలి.
సిస్టర్ మైక్ తీసుకున్నా వచ్చిన వాళ్ళు చదవాలి. ఓకే, భార్య భర్తతో ఏ విధంగా వ్యవహరించాలి? ఇంతకుముందేమో భర్త భార్యతో ఏ విధంగా వ్యవహరించాలి, ప్రవర్తించాలి. ఇప్పుడేమో భార్య భర్తతో ఏ విధంగా వ్యవహరించాలి మనం నేర్చుకున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రతి పురుషుడికి శిరస్సు స్త్రీ అనియు, స్త్రీకి శిరస్సు పురుషుడని. సరే, స్త్రీకి శిరస్సు ఎవరు చెప్పండి? పురుషుడు. ఈ విషయాన్ని మనము గ్రహించాలి. స్త్రీ పురుషుడికి శిరస్సు కాదు, పురుషుడు స్త్రీకి శిరస్సు. శిరస్సు చెప్పినట్టుగా మన శరీరము వింటుంది కదా, అలాగే పురుషుడు చెప్పినట్లు స్త్రీ వినాలి. అందుకని ఆ మాట అక్కడ రాశారు. స్త్రీకి శిరస్సు పురుషుడు. పురుషుడికి శిరస్సు ఎవరు? క్రీస్తు బైబిల్ గ్రంథంలో రాయబడింది. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్త్రీ పురుషుడికి సాటి అయిన సహాయం. ఆది కాండం 2:18 ఆ మాట రాయబడింది. ఆది కాండం 2:18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయదనుకొనెను. చేయదు నాకు దాన్ని ఆఫ్ చేయదు. ఆఫ్ చేస్తే అది శబ్దం వస్తుంది. అట్లా నానే ఉంచాలి. ఓకే, స్త్రీ పురుషునికి ఏంటి చెప్పండి? సాటి అయిన సహాయము. పురుషుడు స్త్రీ కొరకు చేయబడలేదు కానీ స్త్రీ పురుషుని కొరకు చేయబడలేదు. సాటి అయిన సహాయం. ఈ విషయాన్ని స్త్రీలు గమనించాలి. తర్వాత 3rd పాయింట్ ఏంటంటే భర్తకు లోబడవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. ఎఫెసీ 5:24. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. చాలా భార్య భర్తకి ఏం చేయాలి? లోబడాలా, తిరగబడాలా? లోబడాలని బైబిల్. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు వినాలా? కొన్నిసార్లు స్త్రీలు వేరే పురుషుడు చెప్పింది వింటారు కానీ సొంత పురుషుడు చెప్పింది వినరు. నువ్వేంటే నాకు చెప్పావని అనుకుంటాం. మనం అలా కాకుండా భార్య తమ సొంత పురుషుడు చెప్పిన మాటకు లోబడి ఉండాలి. తర్వాత భర్త ఎడల భయం కలిగి ఉండాలి. ఎఫెసీ 5:33. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:33. మెట్టుకు ఎఫెసీ 5:30. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండినట్లు చూసుకొనవలెను. దేవునికి స్తోత్రం. అంటే భర్త ఎడల భయం కలిగి ఉండడం అంటే ఇలా ఉనికిపోవాలని అట్లా ఏమి కాదు. భర్త మాట వినాలని దాని యొక్క దేవునికి స్తోత్రం. తర్వాత భార్య ఏం చేయాలంటే భర్తను ప్రేమించాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదువుతున్నాం. తీతుకు రాసిన పత్రిక 2, 3 నుండి 5 వచనాలు. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తులను మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపకుండా. తీతుకు 2వ అధ్యాయం 3, 4, 5 చదువు. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తులను మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకొని వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారునై ఉండవలెనని బోధించుము. కనుక భార్య భర్తను పిల్లల్ని ఏం చేయాలి? ప్రేమించాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది.
తర్వాత 1 పేతురు 3:6 చూసినట్లయితే భార్య భర్తను గౌరవించాలి. 1 పేతురు 3:6. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుగా పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును చాలు. శారా తన భర్తను ఏమని పిలిచింది? యజమానుడని పిలిచింది. ఈ రోజుల్లో పేరు పెట్టి పిలుస్తున్నారు, భర్తను పెద్దగా గౌరవించడం లేదు. కనుక కొంతమంది అయితే సార్ ఇంట్లో లేదంట. మంచిది, నీ భర్తను నువ్వు గౌరవిస్తున్నావు, నీ శరీరాన్ని నువ్వు ప్రేమించుకుంటున్నావు, తప్పేమీ లేదు. కానీ అమర్యాదగా మనము సంబోధించకూడదు, పిలవకూడదు, మాట్లాడకూడదు. ఓకే, భార్య కూడా భర్తను ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. 1 కొరింథీ 7:10. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. మరియు పెళ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. ఆమె భార్య భర్తను ఏం చేయకూడదు? ఎడబాయ, విడిచిపెట్టకూడదు. గుణవతి అయిన భార్యకు ఉండే గుణలక్షణాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. సామెతలు 31:10-31 వచనాలు. సామెతలు 31 అధ్యాయంలో గుణవతి అయిన భార్యకు ఉండే గుణలక్షణాలు అక్కడ రాయబడ్డాయి. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి? కొంతమందికి పిల్లలు ఉన్నా సరే వాళ్ళని ఏ విధంగా పెంచాలి, వారి పట్ల ఏ విధంగా ప్రవర్తించాలో చాలా మందికి తెలియదు. పిల్లలు దేవుడిచ్చిన బహుమానం అని కీర్తన 127:3 రాయబడింది. గర్భఫలము దేవుడిచ్చిన బహుమానాన్ని మనము ఎంతో జాగ్రత్తగా మనము పెంచాలి. దేవుడికి స్తోత్రం. మన పిల్లలకు దేవుని మాటలను నేర్పించాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లలకు దేవుని వాక్యాన్ని, దేవుని మాటల్ని నేర్పించాలి. నీ పిల్లలకు దేవుని మాటలు నేర్పించాలంటే ఎక్కడ చూస్తున్నాం? నీ పిల్లలకు దేవుని మాటలు నేర్పించాలంటే నీకు దేవుని మాటలు తెలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడే మనం నేర్పించగలం. ఈ సమయంలో సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం. సామెతల గ్రంథం 22:6. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు అంటే 12 సంవత్సరాల లోపు ఉన్న వారిని బాలుడు, బాలికలు అంటారు. ఆ చిన్న వయసులోనే వాళ్ళకి ఏం నేర్పించాలి? మీరేం మాట్లాడలేదు. దేవుని మాటలను వారికి నేర్పించాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని వారికి నేర్పించాలి. తర్వాత 3వ పాయింట్ ఏంటంటే పిల్లలను శిక్షించాలి. ఈ రోజుల్లో పిల్లల్ని కొట్టడం అన్నది వచ్చండి, ఒక మాట అంటేనే వాడు ఏడవడం ప్రారంభిస్తాడు. అలాగే పెంచుతున్నాము, అది మన ఫాల్ట్. దేవునికి స్తోత్రం. పిల్లలను శిక్షించాలి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. పిల్లలను శిక్షించాలి. పెద్దకు వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుణ్ణి ప్రేమించువాడు వారిని శిక్షించును. ఆమె కుమారుని పిల్లల్ని ప్రేమించేవాడు ఏం చేస్తారు? వాడు తప్పు చేసినప్పుడు వారిని శిక్షిస్తారు. మా తల్లి ఒక 18 సంవత్సరాలు వచ్చేదాకా నన్ను పెట్టింది. అందుకని ఈ రోజు ఇంట్లో దేవునికి స్తోత్రం. అప్పుడు నాకు భయం నేర్పించకపోతే నేను చెడిపోయి ఉండేవాడిని. కనుక మన పిల్లలకు మరి దేవుని మాటలు నేర్పించాలి. తప్పు చేసినప్పుడు వారిని ఏం చేయాలి? శిక్షించాలి. చావాలని వాళ్ళని మనం కొట్టము, వాడు తప్పు చేయకుండా ఉండాలని వాటిని గద్దిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క బోధలో వారిని పెంచాలి. ఎఫ్ఎస్సి 6:4 ఒకసారి చూడండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధనలోను వారిని పెంచుడి. ఆమేన్. పిల్లల యొక్క మనస్తత్వాన్ని కూడా మనం గమనించి వాళ్ళకు కోపము రేపక ప్రభు యొక్క బోధన వారిని పెంచాలి. తర్వాత తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చాలి. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఏం చేయాలి? ఆస్తిని సమకూర్చాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చదువుతుంది. 2వ కొరింథీ 12:14. ఇదిగో, ఈ 3వ సారి మీ యొద్దకు వచ్చుటకు
సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను. మీ సొత్తులు కాదు, మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చగలిగినది కదా. చాలా ఇంకా పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఏం చేయాలి? ఆస్తి కూర్చొని పెళ్లి చేసుకుని సంబరపడిపోవడం కాదు, ఆ బాగా ఆలోచించి చేసుకోవాలి. పిల్లలను వాళ్ళకి చదువులు చదివించాలి, వాళ్ళకి వివాహాలు చేయాలి, వాళ్ళు ఉండడానికి ఒక ఇల్లు ఏర్పాటు చేయాలి, తిరగడానికి వాహనాలు, ఇవన్నీ కూడా తల్లిదండ్రులే సమకూర్చాలి. వాళ్ళ పిల్లలకు వాళ్ళు చూసుకుంటారు. ఆమె కనుక దేవుడి పిల్లలారా, ఈ రోజుల్లో చాలా మంది పిల్లలను సరిగా చూసుకోలేని స్థితిలో ఉంటున్నారు. అది సరైనది కాదు. ఎంత కష్టమైనా మీ పిల్లలకు మీరే ఆస్తి కూర్చాలి. దేవుడికి స్తోత్రం. ఆమె నా ఇద్దరు పిల్లలకి ఒక 250 గజాలు కొనిపెట్టిన దేవుడికి స్తోత్రం. వాళ్ళకి బండ్లు ఉన్నాయి, ఇద్దరికి 2 బండ్లు ఉన్నాయి, ఒకరికి బుల్లెట్, పాపకేమో యాక్సెస్. ఇలాగా మనము మన పిల్లల గురించి మనం ఆస్తిని కోర్చాలి. దేవుడికి స్తోత్రం. ఓకే, పిల్లలు జాగ్రత్తగా ఇప్పుడు తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి? మీ తల్లిని మీ తండ్రిని సన్మానించాలి. నిర్గమకాండం 20:12. నిర్గమకాండం 20:12. బైబిల్ లేని వారు కూడా దయచేసి బైబిల్ తెచ్చుకోండి. నెక్స్ట్ టైం ఇక్కడ అంత బైబిల్ చెప్తాను కనుక బైబిల్ ఉందా లేదా అని మీరు చూడాలి, అప్పుడు మీకు అర్థం అవుతుంది. నిర్గమకాండం 20:12 చదువు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆమె మీ తల్లిని తండ్రిని ఏదైనా పిల్లలు సన్మానించాలి, గౌరవించాలి. తల్లిదండ్రుల మాట వినవలను అన్న మాట మనం సామెతల గ్రంథం 1:8 మనం చదువుతాం. సామెతల గ్రంథం 1:8. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తండ్రి చెప్పు బోధనను త్రోసివేయకుము. చాలా మంది వినట్లేదు ఈ రోజుల్లో కదా. వీళ్ళేమనుకుంటున్నారంటే మా అమ్మకేం తెలుసు, మా నాయనకి ఏం తెలుసు అని అనుకుంటున్నారు. వీళ్ళు వాళ్ళ కడుపున పుట్టి, అందుకే ముందున్న చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడే అని అనుకుంటుంటారు. కానీ అది సరైనది కాదు. మీకంటే ఎన్నో సంవత్సరాలు ఎక్కువగా మీ ప్రజలందరూ ఈ లోకంలో జీవించారు. ఆమె వాళ్ళు బ్రతుకుతూ మిమ్మల్ని కూడా బ్రతికింపజేస్తున్నారు. కనుక తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి. దేవుడికి స్తోత్రం. తర్వాత తల్లిదండ్రులను పిల్లలు సంతోషపెట్టాలి. దేవుడికి స్తోత్రం. సామెతల గ్రంథం 23:25. సామెతల గ్రంథం 23:25. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను. ఆమె పిల్లలు ఏం చేయాలి? తల్లిదండ్రులను సంతోషపెట్టాలి. ప్రయోజనం రావాలి. స్కూల్ పంపించడం, శ్రద్ధగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అవ్వాలి. పెద్దగైన తర్వాత చక్కటి ఉద్యోగాలు సంపాదించుకోవాలి. అలాగా తల్లిదండ్రుల మాట వింటూ ప్రయోజనం అయినప్పుడు తల్లిదండ్రులకు సంతోషం అవుతుంది. 4వదిగా తల్లిదండ్రులను దూషించకూడదు. సామెతలు 20:20. సామెతల గ్రంథం 20:20. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. చాలా మంది పిల్లలు ప్రయోజనం అవ్వటం లేదు. కారణం ఏంటంటే తల్లిని తండ్రిని ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు, చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు. బూతు మాటలు కూడా మాట్లాడేవారు లేకపోలేదు. కనుక బైబిల్ దాన్ని ఒప్పుకోవాలి. 5వదిగా తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6:1. ఎఫెసీ 6. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యానుసారమైన కుటుంబాలను గురించి మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఒకటి, మన కుటుంబం ప్రార్థించే కుటుంబంగా ఉండాలి. భర్త భార్య కోసం, భార్య భర్త కోసం, వారిరువురు తమ పిల్లల కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. క్రైస్తవ కుటుంబాలు ప్రార్థించే కుటుంబాలుగా ఉండాలి. 2వదిగా మనం కొన్ని కుటుంబాల గురించి మనం చూస్తాం. వాళ్ళందరూ ప్రార్థన చేసేవారు. 2వదిగా
మన కుటుంబాలు ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా ఉండాలి. రోమ 12:13లో ఆతిథ్యం అన్న మాట మనం చూస్తున్నాం. మన కుటుంబాలు ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా ఉండాలి. రోమ 12:13 పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. చాలా దేవునికి స్తోత్రాలు. ఇతరులకు మనము ఆతిథ్యం ఇచ్చే వారంగా, ఆదరించే వారంగా మనము ఉండాలి. ఈ రోజుల్లో ఎవరైనా ఆతిథ్యం ఇస్తుంటే అక్కడికి వెళ్ళిపోతున్నాయి కానీ వాళ్ళ ఇంటికి ఎవరిని పిలవట్లేదు. అదే ఆతిథ్యం పుచ్చుకోవడమే కానీ ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకోలేదు. చాలా మనం ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా. మూడవదిగా వృద్ధులకు పరిచయం చేసే కుటుంబాలుగా మనం ఉండాలి. మన ఇంట్లో తల్లిదండ్రులు కొంతకాలానికి ఏమైపోతారు, వృద్ధాప్యంలోకి వస్తారు. లేక తాత అవ్వ వీళ్ళందరూ ఇంట్లో ఉండవచ్చు. కుటుంబం వారికి పరిచయం చేసే కుటుంబాలుగా మనము ఉండాలి. సామెతల గ్రంథం 23:22 సామెతల గ్రంథం 23:22 నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులను, తాత అవ్వలను మనం ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళకి పరిచయం చేసే వారంగా మనం ఉండాలి. వృద్ధులలో 86% తమ సొంత కుటుంబాలచే సరిగా చూడబడడం లేదని సర్వేలు తెలియజేస్తుంది. 86% వృద్ధాప్యం ఉన్న వారిని కుటుంబ సభ్యులు సరిగా చూసుకోవటం లేదు. పెద్ద వయసులో ఉన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్చడం విషయాలు చూసుకోలేక ఏం చేస్తున్నారు, వృద్ధాశ్రమాల్లో చేర్చేస్తారు. ఓల్డ్ ఏజ్ హోమ్ అంటారు ఇంగ్లీష్లో. దీనికి కారణం సమయం లేకపోవడం, రెండవది ప్రేమ లేకపోవడం, మూడవది పిల్లలు విదేశాల్లో స్థిరపడడం. కొంతమంది బయట దేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడడం. అందువల్ల ఇక్కడ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకునే వారు ఎవరు కూడా లేకుండా పోతున్నారు. కనుక ఈ విషయాలను మనం ఒక క్రైస్తవ కుటుంబంగా మనము గమనించాలి. దేవునికి స్తోత్రం. కుటుంబంలో ఎదుర్కొనే సమస్యలు, ఈ విషయాలు మీరు జాగ్రత్తగా వినండి. దీంట్లో చాలా అర్థం ఉందండి. మీరు ఎట్లా వింటున్నారో నాకైతే తెలియదు. కనుక జాగ్రత్తగా మారుతున్న కాలంలో భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తే తప్ప కనీస జీవన ప్రమాణాలతో జీవించడం సాధ్యం కాదు. ముందు రోజుల్లో తండ్రి అక్కడే, ఇంటి యజమాని అక్కడే పనిచేస్తే సరిపోయేది. ఇప్పుడు అలా కాదు, ఇద్దరు పనిచేస్తేనే కానీ కుటుంబ అవసరాలు తీరకుండా. అందువల్ల భర్త ఒక చోట ఉద్యోగరీత్యా, భార్య ఒక చోట, పిల్లలు ఇంకొక చోట ఉండటం వలన కుటుంబంలో సంతోషం తగ్గింది. ఎందుకంటే కుటుంబం విడిపోయింది కదా. అంటే ఒకరినొకరు విడిచిపెట్టుకోలేదు కానీ ఉద్యోగ కారణాలను బట్టి విడిపోయింది కుటుంబం. అందువల్ల సంతోషం తగ్గిపోయింది. ఉద్యోగం వలన దంపతుల మధ్య దూరం పెరగవద్దంటే వారి మధ్య అవగాహన పెరగాలి. ఒకవేళ ఒక 300 కిలోమీటర్ల భార్య పనిచేస్తుంది, భర్త ఒక 300 కిలోమీటర్ల దూరం ఉన్నారు. వారిద్దరి మధ్యలో మరి దూరం పెరగకూడదంటే వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకునే అవగాహన పెరగాలి. దేవునికి స్తోత్రం. ఉద్యోగం చేయడం గొప్ప విషయమే కానీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం గొప్ప విషయం కాదు. దూరంగా ఉన్నంత మాత్రాన కుటుంబాన్ని మనం పట్టించుకోకుండా ఉండకూడదు. ఆధునిక యుగంలో ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరినొకరు పలకరించుకునే సమయం లేని కుటుంబాలు ఎన్నో. ఒకరినొకరు మాట్లాడుకోవడం లేదు. ఈరోజు పలకరించుకుంటున్నారా, పక్కనే ఉంటున్నారా, ఏమీ మాట్లాడటం లేదు. వివాహమైన కొంతకాలానికే వేరు కాపురాలు పెట్టి ఒంటరి బ్రతుకు జీవిస్తున్నారు. కావున సలహాలు ఇచ్చే పెద్ద దిక్కులు లేకపోవడం, ఆపదలో ఆదుకునే ఆత్మీయులు దూరం కావడం, మనసులోని బాధలను పంచుకునే బంధువులు కరువడం నేటి సమాజంలో మనం చూస్తున్నాము. అవునా కదా? జాగ్రత్తగా వినండి. కుటుంబ సభ్యులు కేవలం తినడానికి, విశ్రాంతి కొరకు మాత్రమే ఇంటికి వచ్చి వెంటనే బయటకు వెళ్ళిపోతున్నారు. ఇంట్లో పని ఎవరు చేయటం లేదు, ఎవరో ఒకరే కష్టపడుతున్నారు. అందువల్ల కుటుంబాల్లో సంతోషం లేదు. కుటుంబం కలిసి భోంచేయడం, ప్రార్థించడం తగ్గిపోయింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం కదా. ముందంటే అందరూ ఒక సమయం వచ్చేసి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు అట్లా లేదు. కలిసి భోంచేయడం, ప్రార్థన చేయడం పూర్తిగా తగ్గిపోయింది. కుటుంబంలో సాతాను చొరబడి సంతోషం మరియు సమాధానం లేకుండా చేస్తుంది. చిన్న చిన్న కారణాలతో భార్య భర్తలు విడిపోయి వారి పిల్లలకు